కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్ వాటి ఇంపార్టెన్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్, కేఎల్ యూనివర్సిటీ. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఇంజనీరింగ్, సైన్స్ అలాగే హ్యుమానిటీస్ పీజీ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి, అలాగే వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. మనం కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో 6 విభాగాల ద్వారా, సైన్సెస్లో 4 విభాగాల ద్వారా, అదేవిధంగా హ్యుమానిటీస్లో 1 విభాగం ద్వారా మొత్తం 18 పీజీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇంజనీరింగ్లో మనకి 6 విభాగాలకు చెప్పుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1 విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్. సో ఈ 6 ఇంజనీరింగ్ విభాగాల ద్వారా మనం ఇంజనీరింగ్ పీజీ ప్రోగ్రామ్స్ అంటే ఎంటెక్స్ ఆఫర్ చేయడం జరుగుతుందండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ ద్వారా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నాం. ఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇన్హెరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. అవి ఇండస్ట్రీ రిలవెంట్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఈ 3 ఇన్హెరెంట్ స్పెషలైజేషన్స్ని మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఎంటెక్ సిఎస్సిలో అందిస్తున్నామండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మనం 4 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. మొట్టమొదటిది విఎల్ఎస్ఐ, అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేటువంటి ఒక ముఖ్యమైనది, రాడార్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి 4 ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ద్వారా అందించడం జరుగుతోంది. మెకానికల్ ఇంజనీరింగ్కి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ద్వారా మనం థర్మల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెషిన్ డిజైన్ అనేటువంటి 2 ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనం 2 ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఎలక్ట్రికల్ వెహికల్స్, అదేవిధంగా రెండోది పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్లో మనం కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, జియో ఇన్ఫర్మాటిక్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేటువంటి 3 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నామండి. మనకి అదేవిధంగా బయోటెక్నాలజీలో మనం ఎంటెక్ బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నాం. అందులో మెడికల్ బయోటెక్నాలజీ మీద కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంజనీరింగ్లో మనం ఎంటెక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాం. సైన్స్కి వచ్చినట్లయితే సైన్స్ విభాగాల్లో ముఖ్యమైనది మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి విభాగం. ఈ కంప్యూటర్ అప్లికేషన్ విభాగం ద్వారా మనం ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 డిపార్ట్మెంట్ల ద్వారా మనం ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. వీటిలో మనం మళ్ళీ స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే ఎంసీఏ వారు స్పెషలైజేషన్స్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, క్లౌడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ చేయొచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీ వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేయొచ్చు. ఫిజిక్స్ వాళ్ళు అప్లైడ్ ఫిజిక్స్ కానీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చేయొచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వాళ్ళు అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని కానీ, కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అని కానీ ఈ స్పెషలైజేషన్ చేయొచ్చు. ఇంకా హ్యుమానిటీస్ విభాగానికి వచ్చినట్లయితే హ్యుమానిటీస్ విభాగం ద్వారా మనం ఎంఏ ప్రోగ్రామ్ని ఒకటి ఆఫర్ చేస్తున్నామండి. అది ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాం. ఈ ఎంఏ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో మనం స్పెషలైజేషన్ కింద డిజిటల్ హ్యుమానిటీస్ అని, లాంగ్వేజ్ స్టడీస్ అని ఈ విధంగా ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ యూనివర్సిటీలో ఈ హ్యుమానిటీస్, సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ద్వారా మొత్తం 18 మనం పీజీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నామండి. వీటన్నిటికీ కూడా ఉత్తీర్ణత అనేది ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి డిగ్రీ ఉండాలి. అంటే ఎంటెక్ చేయాలంటే బీటెక్ ఉండాలి. అదేవిధంగా ఎంఎస్సీలు చేయాలంటే బీఎస్సీ కానీ, బీసీఏ కానీ ఉండాలి. ఎంసీఏ చేయాలంటే అదేవిధంగా బీఎస్సీ, బీఏ, బీకామ్, బీసీఏ ఈ రకమైనటువంటి డిగ్రీల ద్వారా వాళ్ళు చేయొచ్చు. ఎంఏ ఇంగ్లీష్ చేయాలంటే వాళ్ళు బీఏ ఇంగ్లీష్ కానీ, బీఎస్సీలో ఇంగ్లీష్ కానీ ఈ విధంగా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే
వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారండి. సో సార్, స్టూడెంట్స్ ఎందుకని ఈ పీజీ ప్రోగ్రామ్స్కి కేఎల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని అడిగితే ఏం చెప్తారు? చాలా చక్కని ప్రశ్న అండి. నేను ఏ విద్యార్థి అయినా సరే లేదా తండ్రిదండ్రులు కానీ ఒక ప్రోగ్రాము, అంటే అది పీజీ ప్రోగ్రామ్ కావచ్చు, యూజీ ప్రోగ్రామ్ కావచ్చు, అది చెయ్యాలి అంటే అతను లేదా ఆ విద్యార్థి మొట్టమొదటి చూడాల్సిందంటే ఆ కాలేజీకి లేదా ఆ యూనివర్సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ముఖ్యంగా చూడాల్సింది క్లాస్ రూమ్స్ అని కానీ, ల్యాబొరేటరీస్ కానీ, డిజిటల్ ఫెసిలిటీస్ కానీ, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చూడాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేస్తారు, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటండి, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉన్నారా లేదా, ఇది చూడాలి. వీటితో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడాల్సింది ఆ ప్రోగ్రామ్ కరిక్యులం డిజైన్ ఎలా జరుగుతోంది. ప్రోగ్రామ్ కరిక్యులం చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం కరిక్యులం ఉందా లేదా, ఈ విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ది అయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిన తర్వాత నా భవిష్యత్ ఏంటి, అంటే నాకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయా లేదా మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వస్తాయా లేదా నేను ఎంటర్ప్రెన్యూర్గా ఎదగగలనా లేదా, ఈ విధమైనటువంటి ఆలోచన మొట్టమొదటి చేయాలండి. సో మనం కేఎల్ యూనివర్సిటీలో పీజీ ప్రోగ్రామ్స్ ఎందుకు చేయమంటున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు కేఎల్ ఈజ్ నెంబర్ 1, ఫ్యాకల్టీ వైజు కేఎల్ ఈజ్ నెంబర్ 1. అంటే ఫ్యాకల్టీ మీరు చూసినట్లయితే సుమారు కేఎల్ యూనివర్సిటీలో 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. అందులో 900 పైగా డాక్టరేట్లు. ఎస్పెషల్లీ పీజీ ప్రోగ్రామ్స్ అన్ని టీచ్ చేసే వాళ్ళందరూ కూడా డాక్టరేట్సే ఉంటారు. కాబట్టి ఫ్యాకల్టీ ఆర్ కాంపిటెంట్ ఇనఫ్. ఇంకా నెక్స్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ప్రతి విద్యార్థి కేఎల్యూలో, అంటే మీరు కేఎల్యూలో జాయిన్ అయినటువంటి ఏ విద్యార్థి అయినా సరే యూజీ ప్రోగ్రామ్ కానీ పీజీ ప్రోగ్రాంలో కానీ ప్లేస్మెంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేఎల్ కల్చర్. అంటే ఏంటి, జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ గ్యారంటీగా ఇచ్చేటువంటి సంస్థల్లో కేఎల్ అనేది ఉంటుంది. ఎందుకంటే కేఎల్ అనే ప్లేస్మెంట్ అనేది ఎందుకు మనం చెప్పగలుగుతున్నాం అంటే కేఎల్ ప్లేస్మెంట్కి ఒక ప్రాసెస్ ఉందండి. వీళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే, అంటే ఒక విద్యార్థి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే మన పీజీ ప్రోగ్రాంలో, ఎందుకంటే పీజీ అనేది 2 ఏళ్ళ ప్రోగ్రాం మాత్రమే, కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి వెంటనే ఈ విద్యార్థికి ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో మనం యాప్టిట్యూడు, వెర్బల్, క్వాంటు, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ నేర్పుతామండి. ఇవి నేర్పడానికి మా కేఎల్లో ఒక విభాగం ఉంది, ఒక డివిజన్. ఆ డివిజన్లో సుమారు ఒక 60 మంది అధ్యాపకులు, టీచర్లు ఎక్స్క్లూజివ్గా ఈ కోడింగ్ స్కిల్స్ నేర్పడం కానీ, టెక్నికల్ స్కిల్స్ నేర్పడం కానీ, క్వాంట్ అండ్ యాప్టిట్యూడ్ నేర్పడం కానీ, ఈ రీజనింగ్ నేర్పడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పడం కానీ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇవి సుమారు ప్రతి పీజీ విద్యార్థికి 180 గంటలు మినిమం నుంచి 250 గంటల దాకా ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దానివల్ల ప్రతి విద్యార్థి కాంపిటెంట్గా తయారవుతాడు. అందువల్ల మీకు విద్యార్థులకి ప్లేస్మెంట్ గ్యారంటీ లాగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, కరిక్యులం డెవలప్మెంట్, మేము కరిక్యులం డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్రతి బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కంపల్సరీగా 2 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారండి. ఇద్దరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా అకాడమిక్ ఎక్స్పర్ట్స్ అంటే మేము ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ నుంచి కానీ ఒక ప్రొఫెసర్ని తీసుకుని మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఇన్పుట్స్ ఇస్తారు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటి, రాబోయే 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా మేము డిస్కస్ చేసుకుని దానికి తగ్గట్టుగా కరికులం డిజైన్ చేయడం జరుగుతుంది. అందుకనే మీకు ఇందాకలో చెప్పినటువంటి స్పెషలైజేషన్ చూసినట్లయితే ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని కానీ, ఒక జనరేటివ్ ఏఐ అని కానీ, ఒక నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అని కానీ, మీరు ఏ విధమైనటువంటి స్పెషలైజేషన్ చూసినా సరే ఇవి ఈ రోజే కాదు రాబోయే 10 ఇయర్స్ తర్వాత కూడా ఉపయోగపడేటువంటి స్పెషలైజేషన్స్. సో ఆ విధంగా మేము కరికులం డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కరికులం డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. కాబట్టి అందుకు ఈ 4 ప్లేస్మెంట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పున్నాను. కాబట్టి ఈ 4 మీరు చూసినట్లయితే కేఎల్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి ఏ విద్యార్థి అయినా సరే పీజీ ప్రోగ్రామ్స్ని కేఎల్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు చెప్పగలనండి. ప్లేస్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది. జనరల్లీ కేఎల్ అంటే ప్లేస్మెంట్స్ అంటేనే కేఎల్ అని ఒక
స్టూడెంట్స్ మధ్యలో ఒక టాక్ ఉంది. సో స్టూడెంట్స్ని ఈ ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటారు, ఎలాంటి ప్లానింగ్స్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ విషయంలో? స్టూడెంట్ ప్లేస్మెంట్ అనేది మనం చేయడానికి మొట్టమొదటిగా ఒక టెస్ట్ చేస్తామండి. స్వేర్ అనాలిసిస్ అని చేస్తాం మేము. అంటే ఏంటి, ఆ స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అతని ఎలిజిబిలిటీ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, ఆయనకి రిసోర్సెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనం ఒక కౌన్సిలర్ని అసైన్ చేస్తాం. అంటే విద్యార్థి జాయిన్ అవ్వగానే పీజీలో కూడా ఒక 20 మంది విద్యార్థులకు కలిపి ఒక టీచర్ని కౌన్సిలర్గా అపాయింట్మెంట్ చేస్తాం. అతను ఆ కౌన్సిలరు ఒక మెంటర్గా వ్యవహరిస్తూ అతనికి అకాడమిక్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ ఇస్తాడు. సో ఆ ప్రాసెస్లో భాగంగా అతని స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇవన్నీ కనుక్కుంటాడు. ఇవి కనుక్కున్న తర్వాత అతనికి కావాల్సినటువంటి అతని వీక్నెస్ని అనుగుణంగా, అతని వీక్నెస్ తెలుసుకోవడం వల్ల అతనికి ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ 21 లక్షల ప్యాకేజ్ తోటి ఎంటెక్ విద్యార్థులు 21 లక్షలు, 19 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలతో చాలామంది ఎంటెక్ విద్యార్థులు ప్లేస్ అయ్యారు. అదేవిధంగా ఎంసీఏ విద్యార్థులు తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఫిన్టెక్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్లో 15 లక్షలతో ప్లేస్ అయ్యారు. మీరు ఎంఎస్సి ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ మా విద్యార్థులు, ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులు ఒమన్లో ఉన్నటువంటి సాన్వీరా అనేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీకి ప్లేస్ అయ్యారు 10 లక్షల ప్యాకేజ్తో. అంటే ప్యాకేజెస్, హై ప్యాకేజెస్తో విద్యార్థులు ప్లేస్ అవ్వడానికి మా కరికులం, మా ట్రైనింగు చాలా ఉపయోగపడుతూ ఉంటాయండి. సో పీజీ ప్రోగ్రామ్స్లో జనరల్లీ ఏ యూనివర్సిటీ అయినా పీజీ ప్రోగ్రామ్స్లో గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే కేఎల్ యూనివర్సిటీలో పీజీ ప్రోగ్రామ్స్లో అకాడమిక్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి, ఫ్లెక్సిబిలిటీస్ గురించి చెప్పండి, అలాగే గ్లోబల్ సర్టిఫికేషన్స్ గురించి చెప్పండి. అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థికి ఒక ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే యాక్చువల్గా మన ప్రోగ్రామ్ చూసినట్లయితే ఆల్ పీజీ ప్రోగ్రామ్స్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ మనవి. ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంసీఏ కానీ ఇవన్నీ 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ అండి. ఇవి 4 సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో సుమారు ఒక 5 నుంచి 6 కోర్సులు చదువుతూ 20 క్రెడిట్స్ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో ఒక విద్యార్థి కానీ స్ట్రెస్ ఫీల్ అయ్యి నేను మొత్తం చేయలేను, లేదా ఒక విద్యార్థి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ నేను మొత్తం కోర్సులు 6 కోర్సులు చేయలేను, నేను ఒక 4 కోర్సులు చేస్తాను, లేదా 3 కోర్సులు చేస్తాను, మిగిలిన కోర్సుల్ని నేను తర్వాత చేస్తాను అని అన్నట్లయితే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే 3 కోర్సులు ఇప్పుడు చేసుకో, మిగిలిన 3 కోర్సులు సమ్మర్ టర్మ్లో చేసుకో. ఈ విధంగా ఒక ఫ్లెక్సిబిలిటీ, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనం యాక్సలరేషన్ ఉంటుంది, డిసెలరేషన్ ఉంటుందండి. అంటే ఒక విద్యార్థి క్విక్గా నేను ఇంకో ఎక్స్ట్రా చదువుతాను, ఎక్స్ట్రా టైం కేటాయిస్తాను, నేను ప్రాజెక్ట్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటాను, నాకు ముందే కావాలి అన్నా సరే మనం యాక్సలరేషన్ కూడా ఎలా చేస్తాం. అదేవిధంగా డిసెలరేషను అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒత్తిడి ఉంది, నాకు నేను ఎక్కువ కోర్సులు చేయలేకపోతున్నాను కాబట్టి తక్కువ కోర్సులు చేస్తానంటే దానికి కూడా అవకాశం ఉంటుందండి. సో అది అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ. అదేవిధంగా మీరు అడిగినటువంటి గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది మేము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కరికులం కింద పెట్టుకున్నాం. అంటే కంపల్సరీగా ప్రతి విద్యార్థి, కేయూలో పీజీ చేసినటువంటి ప్రతి విద్యార్థి అట్లీస్ట్ ఒక గ్లోబల్ సర్టిఫికేట్ చేయాలి అనేటువంటిది పెట్టాం. అంటే ఎందుకు గ్లోబల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అసలు? అంటే గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయడం. ఆ సర్టిఫికేట్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే ప్రపంచ విఖ్యాతి చెందుతాడు అతడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంపెనీలు తీసుకున్నట్లయితే మనం మైక్రోసాఫ్ట్ అని కానీ, గూగుల్ అని కానీ, అమెజాన్ అని కానీ వీటి తీసుకున్నట్లయితే వాళ్ళు ఆఫర్ చేసేటటువంటి సర్టిఫికేట్లు అవి విద్యార్థులు చేసినట్లయితే దేర్ రికగ్నిషన్ అనేది వరల్డ్ వైడ్ రికగ్నిషన్ లభిస్తుంది విద్యార్థికి. అందువల్లే నేను ఇందాక చెప్పినట్టుగా విద్యార్థికి అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్లు, అత్యద్భుతమైనటువంటి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి. సో సార్, పీజీ విద్యార్థులకు ఇచ్చే మెరిట్ స్కాలర్షిప్ల గురించి చెప్పండి. కేఎల్ యూనివర్సిటీ మెరిట్ విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుందండి. ఈ ప్రోత్సహించడం అనేది విద్యార్థి యొక్క మెరిట్ని ఆధారంగా అప్ టు 100% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక విద్యార్థి జాతీయ స్థాయి పరీక్షలు అంటే గేట్ అని కానీ, నెట్ అని కానీ, స్లెట్ అని కానీ పాస్ అవ్వడం ద్వారా అందులో అటువంటి మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, అదేవిధంగా అతను 90% అబవ్ బీటెక్లో కానీ, బీఎస్సీలో కానీ సంపాదించడం చేయడం ద్వారా అతను కానీ కేఎల్లో పీజీ చేయడానికి వచ్చినట్లయితే అతనికి స్కాలర్షిప్లు అప్ టు 100% కూడా ఇచ్చేటువంటి సంస్థ కేఎల్ అని నేను గర్వంగా చెప్పగలనండి. సో మెరిట్ విద్యార్థిని ప్రోత్సహించడంలో కేఎల్ ఎప్పుడూ ముందుగా ఉంటుంది. అందువల్ల మా దగ్గర చాలామంది విద్యార్థులు ఏంటంటే మెరిట్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల
కొంతమంది ఈవెన్ 100% స్కాలర్షిప్ కూడా పొందినటువంటి విద్యార్థులు మా దగ్గర ఉంటారు. అంటే 25% కానీ 50% కానీ 75% కానీ 100% కానీ ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థి యొక్క మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే సార్. సో ఇందాక మీరు ప్లేస్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది అండ్ ఇంటర్న్షిప్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో కేఎల్ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దానికి ఫ్యాకల్టీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏ కంపెనీస్లో ఎంతకాలం వరకు ఇంటర్న్షిప్ చేస్తారు స్టూడెంట్స్, దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఇంటర్న్షిప్ అనేది కేఎల్ కరికులంలో భాగం అండి. ప్రతి విద్యార్థి కూడా కంపల్సరీగా ఒక ఇంటర్న్షిప్ అయినా చేయాలి. ఒక పీజీ విద్యార్థి ఆ పీజీ విద్యార్థి ఇంటర్న్షిప్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే హీ విల్ బీ రెడీ ఫర్ ది వర్క్, అంటే ఉద్యోగానికి తయారైపోతాడు. సో మా విద్యార్థులు తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళు ఈ ప్లేస్మెంట్ అనేది డైరెక్ట్గా అంటే వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఉండగానే పెద్ద పెద్ద కంపెనీలు అంటే డెల్, నోకియా, ఇంటెల్ లాంటి కంపెనీలు అన్నీ కూడా వాళ్ళే ప్రాసెస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్ని కండక్ట్ చేసుకుని వాళ్ళని ఈ మన ప్లేస్మెంట్కి అంటే ఇంటర్న్షిప్కి తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళు సెకండ్ ఇయర్ మొత్తం ఇంటర్న్షిప్ చేస్తారు. సో అదేవిధంగా మనం ఎంఎస్సి విద్యార్థులను తీసుకున్నట్లయితే లేదా ఎంసీఏ విద్యార్థులు తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా అద్భుతమైన నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ మంచి మంచి విశ్వవిద్యాలయాల్లో కానీ వీళ్ళు ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనకి లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఒక 15 మంది విద్యార్థులు సుమారు ఎంఎస్సి విద్యార్థులు మనకి ఎన్ఎండిసి, బార్క్, ఐసర్, ఐఏఎస్సి, ఐఏసిఎస్, ఎన్సిసిఎస్ లాంటి సంస్థల్లో, అదేవిధంగా కొంతమంది ఐఐటి గాంధీనగర్ ఐఐటీస్లో కూడా కొంతమంది ఈ విధంగా చాలామంది 15 మంది విద్యార్థులు సుమారు మాకు వాళ్ళు ఇంటర్న్షిప్కి జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక కాబడ్డారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేయడం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదా ఎక్స్పోజర్ వస్తుంది. వాళ్ళు ప్లేస్మెంట్ రెడీ అయిపోతారు. దానివల్ల విద్యార్థులకి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయి. పీజీ చేసిన విద్యార్థులకు అంటే పోస్ట్ పీజీ తర్వాత ఉండే విద్యా అవకాశాలు ఏంటి? ఈ పోస్ట్ పీజీ చేసినటువంటి విద్యార్థులు మన దగ్గర 90% విద్యార్థులు ఉద్యోగానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ప్లేస్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఒక స్పెసిఫిక్ మోటివ్తో అంటే నేను ఒక హయ్యర్ స్టడీ ఇంకా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి చదివిన విద్యార్థి పిహెచ్డీ చేయాలనుకోవడం, లేదా ఎంసీఏ చేసినటువంటి విద్యార్థి నేను ఎంటెక్ కానీ పిహెచ్డీ కానీ చేయాలనుకోవడం, ఒక ఎంటెక్ చదివిన విద్యార్థి పిహెచ్డీ చేయాలనుకోవడం, లేదా కొంతమంది విద్యార్థులు ఫారెన్లో ఎంఎస్ చేయడం లేదా పిహెచ్డీ కంటిన్యూ చేయడం లేదా తర్వాత పీడిఎఫ్ కంటిన్యూ చేయడం, ఇటువంటి ఆలోచనలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా కేఎల్యూ అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మా దగ్గర కరికులంలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ పెట్టడం జరిగింది, ఎసెన్షియల్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. అంటే రీసెర్చ్ మెథడాలజీని మనం వాళ్ళకి చాలా క్లియర్గా ప్రతి కోర్సులోని ప్రతి పీజీ కోర్సులోని ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. దానివల్ల విద్యార్థులకి రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అవడం వల్ల ఫర్దర్ స్టడీస్ అనేవి అతను చాలా ఈజీగా చేయగలుగుతాడు. ప్రతి విద్యార్థి కూడా ఫర్దర్ స్టడీ చేయడానికి అంటే మీరు ఒకవేళ ఫారెన్లో చేయాలనుకోండి హయ్యర్ ఎడ్యుకేషను, వాళ్ళు ఏమడుగుతారంటే ఒక రీసెర్చ్ రిపోర్ట్ రాయమంటారు. అది రాయడానికి మా దగ్గర విద్యార్థులు తయారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి కోర్సు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మా దగ్గర చేసినటువంటి పీజీ చేసినటువంటి విద్యార్థులు ఫర్దర్ స్టడీస్ అంటే పిహెచ్డీకి ఐఐటీస్, ఎన్ఐటీస్లో కానీ లేదా ఫారెన్లో అంటే అమెరికా, యూరోప్ లాంటి అదే ఆస్ట్రేలియా లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్ లేదా పిహెచ్డీ చేయడానికి చాలా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మా ప్రొఫెసర్స్ ఇస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఈ విధమైనటువంటి ఫారెన్ ఆపర్చునిటీసు లేదా మిగిలిన మంచి యూనివర్సిటీల్లో అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఇండియాలోనే పీజీ తర్వాత పిహెచ్డీ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. సో సార్ ఫైనల్లీ కేఎల్ యూనివర్సిటీ గురించి మీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఫైనల్ మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? విద్యార్థులకి లేదా తల్లిదండ్రులకి నేను చెప్పేటటువంటి ఒకే ఒక ముఖ్యమైన విషయం, ఒక విద్యార్థి
ఒక డిగ్రీతో ఆపేయడం వల్ల అతని కెరియర్ ఛాన్సెస్ కానీ అతని ప్యాకేజెస్ కానీ తక్కువ ఉండే అవకాశం ఉంది. లేదా కొంతమంది విద్యార్థులు కేఎల్లో మేము డిగ్రీ చేయలేకపోయామే లేకపోతే బీటెక్ చదవలేకపోయాము అనేటువంటి ఆలోచనలో ఉండుంటారు. వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన అవకాశం పీజీ అనేటువంటిది కేఎల్లో చేయడం. ఎందుకంటే కేఎల్లో పీజీ చేసినా యూజీ చేసినా ఆపర్చునిటీస్ అనేటువంటివి సమానంగా ఉంటాయి. అంటే విద్యార్థులకి ఒక పీజీ చేస్తే ఒక ఎంసీఏ చేసినటువంటి విద్యార్థి 15 లక్షల ప్యాకేజీ, ఒక ఎంఎస్సీ చేసినటువంటి విద్యార్థి 10 లక్షల ప్యాకేజీ, లేదా ఒక ఎంటెక్ చేసినటువంటి విద్యార్థి 22 లక్షల ప్యాకేజీ. ఇటువంటి ప్యాకేజీలు సంపాదించాలి అనేటువంటి ఒక విద్యార్థికి ఆలోచన ఉన్నట్లయితే లేదా తల్లిదండ్రులకి ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా మీరందరూ కన్సిడర్ చేయాల్సినటువంటి విద్యా సంస్థ కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎందుకంటే దీంట్లో చేరడం వల్ల మీ ఆ విద్యార్థి భవిష్యత్తుకి మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. అతనికి అంటే ఎంప్లాయ్మెంటే కాదు, నాకు హయ్యర్ స్టడీస్ అయినా సరే అవకాశం ఉంది, లేదు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను చేసుకుంటాను అనుకున్నటువంటి అయితే విద్యార్థికి మాకున్నటువంటి CIIE అంటే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి ఒక డివిజన్ ద్వారా అతనికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఒక ఐడియాతో కానీ ఒక విద్యార్థి వచ్చినట్లయితే అతనికి స్టార్టప్ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా కేఎల్ చేస్తుంది. కాబట్టి విద్యార్థులు పీజీ ప్రోగ్రామ్స్ కోసం తప్పకుండా ఎంచుకోవాల్సిన సంస్థ కేఎల్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న పీజీ కోర్సెస్, వాటి ఇంపార్టెన్స్, ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9.